ఫినిష్ సెటిల్ అయిపోతుంది. రైట్ అండి, మనం శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్లే ముందు అద్దంకి దయాకర్ గారే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. రైట్ శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఏదో అక్కడ డిస్టర్బెన్స్ వచ్చినట్టు. సార్ మిత్రుడు రాఖీ మాట్లాడుతూ రామకృష్ణ ప్రియాల రామకృష్ణ మాకు బాగా మంచి స్నేహితుడు ఆయన, అందుకే మనం రాఖీ అని కూడా పిలుచుకునే వాళ్ళం. హలో, మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ వీళ్ళు తెలంగాణ టాపిక్ మీద ఎందుకు మాట్లాడుతున్నారండి అని మాట్లాడండి. ఆయన తెలంగాణ అంశం మీద, తెలంగాణ రాజకీయం మీద మాట్లాడితే మాకు ఎలాంటి నొప్పి లేదు, మాకు ఎలాంటి నొప్పి లేదు, మాకు ఎలాంటి అవసరము లేదు. కానీ పార్టీ లేదు కదా, కానీ ఒక్క నిమిషం కానీ అవసరం ఉన్నా లేకున్నా పదే పదే వైఎస్ఆర్సీపీ పేరు తీసుకురావటం, పదే పదే దివంగత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకురావటం. ఆ రోజు సార్ వీళ్ళ మాటలు, వీళ్ళ హిపోక్రసీ ఒకసారి చూడండి సార్. వీళ్ళు సినిమా మెథడ్ లో ఉంటారని నిదర్శనం సార్. పంచలోడు తీస్తే అంటాం అని చెప్పిన పార్టీలోనే ప్రజలు పంచలోడు తీస్తే వచ్చి ఆ పార్టీలో చేరారు సార్. వీళ్ళ హిపోక్రసీ ఏంటి? ఇంకొక విషయం అండి, నేను తెలంగాణ సూపర్ 6 నిరుద్యోగులు తెలంగాణ సూపర్ 6 నిరుద్యోగులు, రైతులు, మహిళల గురించి మాట్లాడుతున్నారు సరేనా? మరి ఆంధ్రప్రదేశ్ లో ఓట్లేసిన ప్రజల్ని గాలి వదిలేశారా? షణ్ముఖ వ్యూహం ఏమైపోయింది? కాపు కార్పొరేషన్ డబ్బులు ఏమైపోయినాయి? కాపు నేస్తం ఏమైంది? ఆడబిడ్డ నిధులు ఏమైపోయినాయి? నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది? రైతులకు మద్దతు ధర ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ లో ఓట్లేసిన ప్రజలకి తిండి పెట్టలేదు, కానీ తెలంగాణకి వెళ్ళి ఎక్కడ ఉత్తరిస్తాడట. ఆయన వస్తే కానీ సమస్యలు తెలియదట. సార్ సనాతన ధర్మం అంటాడు సార్. సనాతన ధర్మం అంటే ఏంటి సార్? నేను మీ గుడికి 30 కోట్లు ఇచ్చాను, నా ప్రేమ ఏందో చూడండి అని చెప్పడం. ఆయన జోబులో డబ్బులు ఇచ్చాడా? ఎవరు చెప్పారు మీకు అట్లని? జోబులో డబ్బులు ఇచ్చారా? 30 కోట్లు ఇచ్చారు, నా ప్రేమ తెలియదా అంటారా? కొండగట్టు అంజనీ సార్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమెరికాలో కూడా గుళ్ళు కట్టించింది సార్. అమెరికాలో కూడా మరి మేము అమెరికాకి వెళ్ళి మేము పోటీ చేస్తాం, మీ మీద మా ప్రేమ ఉంది. ఒడిశాకి వెళ్ళి అదే మాట, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అమెరికా భారతదేశం అంతర్భాగం కాదండి శేఖర్ రెడ్డి గారు. అమెరికా భారతదేశం అంతర్భాగం కాదు. అమెరికా భారతదేశం అంతర్భాగం కాదు. వాడుకున్నటువంటి ఈయన ఒక సనాతని, ఆయన సమర్థిస్తూ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లేసిన ప్రజలకు దిక్కులేక అల్లో లక్ష్మణ వాడుకున్నటువంటి సుగాలి ప్రీతికి ఈ రోజుకు దిక్కులేదు, రెచ్చగొట్టారు. మహిళల పరిస్థితి ఏందో తెలుసు. రైతులు 3000 మందికి పైగా ఆత్మహత్య చేసుకొని ఈరోజు చచ్చిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్, మద్దతు ధర లేక. మహిళలకు ఆడబిడ్డ నిధులు అన్నారు, నీకు వచ్చింది, ఒక్కరికో 18 ఇచ్చింది లేదు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారా? దేశీయ సగటు 5.2 అయితే ఆంధ్రప్రదేశ్ లో 8.2 నిరుద్యోగ శాతం. జాతీయ సగటు కంటే ఎక్కువ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. శేఖర్ రెడ్డి గారు, ఆయన నిన్న వచ్చిన కాంటెక్స్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? మళ్ళీ మీరు అది కాదు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే వాళ్ళ విధానం, సిద్ధాంతం. ఆయన నిన్న మాట్లాడింది ఏంటి, ఇవాళ మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో నీకు ఓటేసిన ప్రజలకి నువ్వు న్యాయం చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో నిన్ను నమ్మి నీకు ఓటేసిన ప్రజలకు నువ్వు న్యాయం చేయట్లేదు. తెలంగాణకి వెళ్ళేది పీక్తా అంటే మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎందుకు ఆయన కోటేసింది? మీరు కూడా ఆయనకు టైం టేబుల్ ఇస్తారా? ఆయన ఎక్కడ మాట్లాడతారు? మీకు ప్రజలు ఎందుకు ఓట్లేసింది సార్? ఇదంతా కూడా ప్లాన్ బి సార్. నేను ఒక విషయం చెప్తా. ఆంధ్రప్రదేశ్ లో కులభావన తెచ్చుకోండి అని చెప్పి కులాలని, ప్రాంతాలని, మతాలని రెచ్చగొట్టి ఒకసారి డిప్యూటీ సీఎం అయ్యాడు సార్. ఇచ్చిన ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలు ఆయన మీద కోపంలో ఉన్నాయి. సో ఒకవైపు ఆ పక్క రాష్ట్రంలో టీవీకే విజయ్ సీఎం అవడంతో అసహనంతో ఉన్నాడు. ఆ సహనంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఈయన ఏం లేదు సార్, దయచేసి జనసేన మిత్రులను కూడా నేను కోరుకుంటున్నాను సార్. ఈ స్కీమ్ ఎలా ఉందంటే సార్, సో ఆ సభ్యత్వాలు అని చెప్పేసి సభ్యత్వాలు చూపిస్తారు సార్. సభ్యత్వాలు చూపించిన తర్వాత కమిటీలు ఏముండవు సార్ ఆ పార్టీలో. ఈ రోజు రేపు అని చెప్పి నడుస్తా ఉంటుంది. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరినీ నాకు నోట్లున్నాయని చెప్పేసి
గౌతమ్ ప్రసాద్ గారిని కానీ కృష్ణతేజాని కానీ నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిన్న సభ పెట్టడానికి వచ్చింది మీకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడానికయ్యా. ఆయనకున్న కొద్ది ఓట్లు మీకు తాకట్టు పెట్టడానికి వచ్చాడు. బహిరంగంగా వేలం పాట పాడేసుకోండి. చంద్రబాబు నాయుడు లాగా సంక్షేమంలో అవకాశాలను వెతుక్కోండి. ఆయనకున్న కొద్దిపాటి ఓట్లని పాపం వాళ్ళేమో జెండాలు ఊపుకుంటూ తిరిగేసి అన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు, అన్నిటికీ నేనే సమాధానం చెప్పాను. అన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు, నేనే సమాధానం. అన్ని పేరు పెట్టి శేఖర్ రెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న. సరే ఆయన ఏదో ప్లాన్ బి అన్నారు, అందుకోసం ఇక్కడికి వచ్చారు ఆంధ్రాని. మనం ఎక్కడికి వెళ్ళాం కదా, అసలు మనం దాటం కదా, కోట గోడలు దాటం. మరి మీ కోటకిను బయట జనాలకి మధ్య పెద్ద ఏదో సిమెంట్తో కట్టిన కోటరీ ఉంటుంది. ఆ కోటరీని ఎవడు ఛేదించి లోపలికి వెళ్ళలేడు. మీరు తలుచుకున్న వాళ్ళే లోపలికి వస్తారు. మీరు మారండి సార్, వాళ్ళకి చెప్పే ముందరా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నిన్న రైతులు ఎలా వచ్చారు సార్ లోపలికి? అదే చెప్తున్నా, ఐడెంటిఫై చేస్తారు. రైతులు ఎలా వచ్చారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం సార్. ఎట్లా సార్ కోటరీలో తీసుకొస్తే వచ్చారు. సరే వాళ్ళు అంటున్నారు కోటరీలో వ్యక్తులు మా అంతర్గత పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు గురువింద గింజ సామెత. నేను ఒక్క నిమిషం నేను చెప్తాను. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్ చెప్తా. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం చెప్తారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం చెప్తారు. ఆయన సమాధానం చెప్పే ముందు శామ్యూల్ ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. ఒక నిమిషం, శామ్యూల్ గారు ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరికి వస్తానండి. మా పొలంలో మేము పండే తెలంగాణ రావాలంటే నీ బోర్డర్ కంపెనీ రోడ్డు మీద కమదార్ మీకు దిష్టి కూడా అర్థం. ఇవాళ తెలంగాణ దిష్టి కలిగి కోనసీమ కొబ్బరిపోయిందని చెప్తావు నువ్వు. కోనసీమ కొబ్బరి తోటలు వెళ్ళిపోయి తెలంగాణ దిష్టి తాగంటున్నావు. కానీ మీకు దిష్టి కూడా కడతాం. ఎక్కడ పెళ్లిలో పోతే తెడ్డు మహిమంతా సిద్ధి ఎట్లా కట్టమని కూడా మీకు అర్థం నిశ్చాంగా ఖబర్దార్. తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నం మీకు జరుపుతా ఉంది.